ఎమ్మెల్యేకి సంబంధించి కూటమిలో వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆయన చేసినటువంటి అవినీతి ఇది అని చెప్పేసి బయటపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొదటి నుంచి మీరు కూడా ప్రతి డిబేట్లో చెప్తున్నారు, అంటే ఏమవుతుందంటే మీరు కంటిన్యూగా మాట్లాడడం వల్ల జనాలకు అర్థం కాదు. సో ఈ రోజు ఖచ్చితంగా మీరు చాలా స్లోగా మాట్లాడండి, సబ్జెక్టు ప్రకారం మాట్లాడండి. ఎందుకంటే గతంలో నుంచి కూడా మీరు ఇదే మాట చెప్తూ వస్తున్నారు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు, అవినీతి జరుగుతుందని చెప్పేసి. సో ఏమంటారు ఈ ఇష్యూస్కి సంబంధించి? రాజు గారు, మీకు వేణుగోపాల్ రెడ్డి గారికి, మనోహర్ నాయుడు గారికి, అదేవిధంగా రవికిరణ్ గారికి, చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు అండి. ఇప్పుడు మీరు అన్నట్లు స్పీడ్ ఎందుకు అవుతుందంటే, వాళ్ళు ముగ్గురు ఉంటారు, ముగ్గురు కలిసి వాళ్ళు దాడులు చేసినప్పుడు ఆ ముగ్గురికి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు నేను పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి దానికి స్పీడ్ గా వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ కు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంలో భాగంగానే మాట్లాడతారు. కాబట్టి మీరు చెప్పినట్టు ఈ రోజు అవినీతి అనేది కాదు, కానీ వీళ్ళు అధికారంలోకి రాకమునిపే, ప్రమాణ స్వీకారం చేయకమునిపే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇసుక డంపులు చేసి పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసినటువంటి డంపులన్నిటినీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి నాయకులు అంటే అరాకొర ఉంటుంది జనసేనకు, బీజేపీకి. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఆరితేరినోళ్ళు కాబట్టి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దోచుకునే కార్యక్రమం చేసి ఎక్కడికక్కడ ఎప్పుడు అంతా దోచి పారేస్తున్నారు ఇసుకకు సంబంధించి. ఆ తర్వాత మళ్ళీ ఏదేదో మేము పెద్దగా ఫ్రీగా ఇస్తామని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఏదేదో వాళ్ళు ఇష్టానుసారంగా చేసి ఇప్పటికి కూడా దాంట్లో దోచుకుంటూనే ఉన్నారు. ఇక మద్యం పైన వాళ్ళు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ దానిపైన దోపిడీ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని మేము చేసినటువంటి పరిపాలన 3 సంవత్సరాలే, మాకు 2 సంవత్సరాలు కరోనాతో ఉండడము, రకరకాల ఇబ్బందులు ఉండడం మనం అందరం చూసింది. కాబట్టి మేము చేసిన 3 సంవత్సరాల పాలనలో మేము మంచిగా ఏం చేసినాం, ఏ మంచిగా జనంలోకి వెళ్ళినాయని తెలిసిన తర్వాత వాటి మీదనే వీళ్ళు ఆదాయ సోర్సులు ఎత్తుక్కొని వాటిని మా పైన అవినీతి కింద చూపించడానికి ప్రయత్నం చేసినారు. వీళ్ళు 31 లక్షలు ఇంటి పట్టాలతో పాటు 20 లక్షలు ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడితే వాటిపైన అవినీతి అని చెప్పి వాటిని ఎక్కడికక్కడ ఇప్పటికీ కూడా వాటిని అక్కడే నిలిచిపోయినటువంటి సందర్భాలు ఉంది. 1,00,000 కోట్ల పైబడి దానికి పెట్టుబడి పెట్టి చేసే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం చేపడితే దాన్ని అవినీతి కింద చూపించాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ప్రయత్నం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీని ఒక బ్రహ్మాండమైనటువంటి పాలసీగా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి మంచిగా జనానికి మెసేజ్ పంపించాలి, దాంట్లో దాన్ని వీలున్నంత వరకు నిషేధించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యంను నీటిగా ప్రభుత్వం సేకరించి ప్రభుత్వం నుండి ప్రజలకు అందించే కార్యక్రమం, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయర్స్ ను పెట్టుకొని చేయాలనే ఆలోచనలో భాగంగా బ్రహ్మాండంగా ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 8 గంటలకే క్లోజ్ చేసి కేవలం